హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 డేస్ నుండి వెదర్ కూల్‌గా ఉంటుంది కదండీ! అలాగే పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటున్నారు కదా! వాళ్ళకి టిఫిన్ అనేది స్పైసీగా కావాలంట. అందుకనే సేమియా పులిహోర కావాలన్నారు. దాన్నే కొంచెం స్పైసీగా చేద్దాం అనుకుంటున్నాను. పొయ్యి మీద వాటర్ పెట్టుకొని అందులో ఆయిలు, పసుపు, ఉప్పు వేసేసుకున్నాను. తర్వాత వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం సేమియాను కూడా వేసేసుకొని ఒక పొంగు రానిచ్చి ఇలా జాలిగంటెతో తీసుకొని చిల్లులు దాంట్లో వేసేసుకోవాలనమాట. ఎందుకంటే వేడి ఎక్కువగా ఉంటే వాటర్ కూడా ఉంటాయి కదా! ఎక్సెస్ వాటర్ అంతా కిందకి దిగిపోతాయి. అలాగే కొంచెం చల్లటి వాటర్ కూడా గ్లాసుడు చల్లటి వాటర్ కూడా పోసుకోవాలి. అప్పుడు పొడి పొడిలాడుతూ ఉంటుంది. అలాగే బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ వేశానండి. తర్వాత కొంచెం మిరియాల పొడిని కూడా స్ప్రింకిల్ చేసుకున్నాను. సాల్ట్ అలాగే వేసుకున్నాను. కరివేపాకు వేయలేదని మీరు అనుకుంటారేమో. మా పిల్లలకి కరివేపాకు ఆకులాగా వస్తే ఇష్టం ఉండదండి. అందుకని కరివేపాకు పొడిలాగా వేస్తాను. కొంచెం ఇదంతా వేగిపోయిన తర్వాత ఇంకేముందండి కుక్ అయిన సేమియాని తీసుకొచ్చి బాండీలో వేసేసుకొని అటు ఇటు టాస్ చేసుకొని ఫైనల్ టచ్ నిమ్మకాయ వేసుకొని తింటే చాలా బావుంటుందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.